అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి గారు బీజేపీలో చేరబోతుండ్రా? ఈ మధ్య పాలిటిక్స్‌లో జరుగుతున్న చర్చ, ఈ మధ్య వరుసగా జరిగిన పరిణామాలు, తర్వాత పీసీసీ ప్రెసిడెంట్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి జరిగిన ఓ యుద్ధము, తర్వాత సెంట్రల్ ఇంటెలిజెన్స్ చేస్తున్న ఒక ఎంక్వైరీ, ఇట్లాంటి చాలా 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 ఏదో జరగబోతుంది. ఏం జరగబోతుంది అనే దానికి కొంచెం కళ్ళ ముందు కనబడుతుంది పిక్చర్. కానీ అది పర్ఫెక్ట్ పిక్చర్ కాదు. రాజకీయాల్లో చాలా మార్పులు ఉండబోతున్నాయి అనేది మాత్రం క్లియర్గా అర్థమవుతుంది. అయితే ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అసలు ఎందుకు ఈ డౌటు? రేవంత్ రెడ్డి బీజేపీ పోతే, ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన బీజేపీ పోతాడు, ఆయన బీజేపీలో చేరిపోతాడు అనే డౌట్ ఎందుకు? చాలా రోజులకెళ్ళి ఉన్న చర్చనే ఇది. కాకపోతే ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు, అరే నిజమే కదా, ఇన్ని రోజులు ఉన్న చర్చకు ఇది నిజమనిపించేటట్లుంది అనేది చాలామంది కంక్లూజన్కి వచ్చేస్తున్నారు. ఒకటి, ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలు, మేరసే జోడు ఆయన మాట్లాడింది కదా. దాని తర్వాత రేవంత్ రెడ్డి పైన సొంత పార్టీలో అనుమానాలు స్టార్ట్ అయినాయి. హైకమాండ్ దాకా చేరింది ఆ విషయం. ఏంది, ఏమీ చర్చ లేకుండానే మేరసే జోడో అన్నాడా? పోనీ రేవంత్ రెడ్డిని ఇరికించడానికే మోడీ అట్లా మాట్లాడినేమో అని ఒక దానిపైన కూడా చర్చ జరిగింది. అంటే నిజంగానే కదా, ఆయన వేరే పార్టీ, ఈయన వేరే పార్టీ, బహుశా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ బహుశా మోడీ అట్లా మాట్లాడినేమో అని కొంతమంది జస్టిఫికేషన్ చేసుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగిన బండి సంజయ్ వాళ్ళ కొడుకు కేసు, బండి సంజయ్ కొడుకు వాళ్ళ కేసులో రేవంత్ రెడ్డి వైఖరి, ఆయన వ్యవహరించిన తీరు, ఇప్పటికీ ఆయన ఆ విషయంలో మాట్లాడుతున్న మాటలు చూస్తే ఆయన బండి సంజయ్కి సపోర్ట్ చేస్తున్నాడా, లేకపోతే ఆయన బీజేపీలో ఉన్నాడు కాబట్టి చేస్తున్నాడా, లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి 2023 ఎలక్షన్స్లో బీజేపీ చచ్చిపోయి వీళ్ళకు ప్రాణం పోసింది. ఒకవేళ బీజేపీ కనుక కాడెత్తేకపోతే 2023లో కాంగ్రెస్ వచ్చేది కాదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు. బహుశా కృతజ్ఞత చూపుతున్నాడేమో అనిపించింది. కానీ నిన్న మొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పైన ఆయన సొంత ఛానల్ బిగ్ టీవీలో వార్తలు వచ్చినాయి, అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ అంతా ఏకమైంది. రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు అని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే బిగ్ టీవీలో వాళ్ళ పార్ట్నర్సు, బిగ్ టీవీలో వచ్చే వార్తలంతా రేవంత్ రెడ్డి అనుకూలమైన వార్తలు. కానీ వాళ్ళ సొంత పార్టీ పీసీసీ చీఫ్, సీఎం తర్వాత ఆ స్థాయి ఉండే వ్యక్తి, రెండు చెవులు అనమాట. కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం ఒకటైతే, పార్టీ ఒక అయితే, ఇద్దరు రెండు చెవులు, రెండు కళ్ళు, అట్లా పనిచేసే అవకాశం ఉన్న పాత్రలు అవి. కానీ మహేష్ కుమార్ గౌడ్ను రేవంత్ రెడ్డి టార్గెట్ చేయించి ఆయన ప్రెస్టేజ్ను డ్యామేజ్ చేసే విధంగా చేసిన ప్రయత్నంతోన కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా యాంటీ అయిపోయినారు రేవంత్ రెడ్డికి. మొన్నటిదాకా యాంటీ ఏం లేరు. ఎవరన్నా రేవంత్ రెడ్డితో మాట్లాడితే అట్టేట మాట్లాడతారు మా పార్టీ లీడర్ అనేవాళ్ళు. కానీ ఈ ఇష్యూ తెర మీదకి వచ్చిన తర్వాత చాలామంది సోషల్ మీడియాలో కొంతమంది పోస్టర్లు పెట్టుకున్నారు, ఐఆమ్ విత్ మహేష్ అన్న, ఐఆమ్ విత్ మహేష్ కుమార్ గౌడ్, ఓపెన్ ఫైట్ అనమాట. అది రేవంత్ రెడ్డి ఛానల్ అని తెలిసిన తర్వాతనే ఈ పని చేసిండ్రు వాళ్ళు. అంటే రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేసిండు మహేష్ కుమార్ గౌడ్ అనే విషయంలో ఎక్కడ క్లారిటీ లేదు. కాకపోతే ఒక కంక్లూజన్ కొంచెం కనిపిస్తున్నది. ఏంది, ఈయన బండి సంజయ్ విషయంలో, వాళ్ళ కొడుకు విషయంలో వ్యవహరించిన తీరు, ఆయన కాపాడే ప్రయత్నం చేయడము, తర్వాత మోడీ మాట్లాడిన తర్వాత రేవంత్ రెడ్డిలో మారిన వైఖరి, తర్వాత బీజేపీ వైపున్న ఒక మెత్తడి కోణం. అంటే బీజేపీ విషయంలో ఆయన అంత హార్డ్గా లేడు ఒక ముఖ్యమంత్రి, బీజేపీ కూడా రేవంత్ రెడ్డి విషయంలో అంత హార్డ్గా లేదు. వేరే పార్టీ అయినప్పుడు వేరేలాగా ఉండాలి కదా, అట్లా లేకపోవడము, ఇదంతా చూసిన తర్వాత ఏదో సంథింగ్ జరుగుతుంది. ఇది హైకమాండ్ దాకా కూడా చేరింది. హైకమాండ్ కేరళ ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి విషయంలో కొంత ఆగ్రహంతో ఉన్నారు. బహుశా పీసీసీ చీఫ్ ఆయన మీద ఇక్కడ జరిగిన పరిణామాల మీద రిపోర్ట్ పంపించిన తర్వాతనే ఇక్కడ ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఇట్లాంటి ఒక వాస్తవమైన రిపోర్ట్ ఢిల్లీకి పంపిస్తే, ఢిల్లీ నుంచి ఎవరో ఈయన మనుషులు ఉంటారు కదా, వాళ్ళెవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఈ వార్తలు వచ్చినాయి అనేది ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలో ఉంది. మరి ఏముంది రిపోర్ట్లో అంటే, ఈయన బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అనేది వాస్తవమైన పిక్చర్. బీజేపీకి ఎందుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు, అసలు రేవంత్ రెడ్డికి బీజేపీ వచ్చిన అవసరం ఏముంది, ఇక్కడనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా అంటే, ఇక్కడ ఆయన సంతృప్తికరంగా లేడు. ఆయన బీజేపీ చాలా విషయాలని, దీనిలో ఓన్లీ రాజకీయం ఒకటే కాదు, బీజేపీ పోతే ఒక సేఫ్ జోన్ లాగా భావిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే రేపు నెక్స్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది అని చెప్పడానికి ఎక్కడ ఒక్క పాయింట్ కూడా కనబడతలేదు జనాలలో కానీ, పొలిటికల్ సర్కిల్లో కానీ, కాంగ్రెస్లో కూడా. కాంగ్రెస్ మినిస్టర్స్ దగ్గర జరుగుతున్న చర్చ నెక్స్ట్ గవర్నమెంట్ రాదు అనే చర్చనే వాళ్ళు ఆ పాయింట్ దగ్గర ఆగిపోతున్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ రాదు, కష్టం. మొన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా
ఆ పాయింట్ చర్చకు వచ్చిందని చెప్తున్నారు. అంటే నేను 2034 దాకా నేనే ముఖ్యమంత్రి అని నేను చెప్పుకుంటే మీరేమో పని చేస్తలేరు, లేకపోతే మీకు నా మీద విమర్శలు వస్తే మీరు స్పందించరా, నన్ను టార్గెట్ చేస్తే మీరు ఎందుకు మాట్లాడతలేరు, ఇట్లాంటి పాయింట్స్ రేవంత్ రెడ్డి వాళ్ళ మీద సంధించిండు, మినిస్టర్స్ మీద. ఏ ఒక్క మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి తరఫున ఒకళ్ళతో ఉచ్చుకొని మాట్లాడడానికి రెడీగా లేడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎమ్మెల్యేలు కూడా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఈ నిన్న రేవంత్ రెడ్డి విషయం చూసిన తర్వాత కొంత అటు ఇటు అయిపోయినారు. అసలు ఏం జరుగుతుంది మా పార్టీలో, మా ప్రభుత్వంలో ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఆయన ఫ్యూచర్ ప్లాన్కు ఇప్పుడే సెటిల్ చేసుకుంటున్నాడా, అంటే ఒక సేఫ్ జోన్ కోసం బీజేపీ పోతే సేఫ్, లేకపోతే చెప్తారు పొంగులేటి జైల్లో ఉండాల్సిందే, రేవంత్ రెడ్డి జైల్లో ఉండాల్సిందే. ఎందుకు జైల్లో ఉండాల్సిందే అంటే వాళ్ళ మీద వస్తున్న ఆరోపణలు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు, తెర వెనుక భూములు, సెటిల్మెంట్లు, పైసలు ఏమైనా ఉండొచ్చు కాక అవన్నీ నెక్స్ట్ గవర్నమెంట్ కనుక సీరియస్గా ఉంటే వాళ్ళు ఏమైనా పర్స్యూ చేస్తే ఆ విషయాలన్నీ జనాలకు చెప్తే ఆధారాలతో సహా బయట పెడితే జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. కాంగ్రెస్లో ఎట్లుంటుందంటే ముఖ్యమంత్రి పది ఉన్నంత వరకే మస్తు మంది ఉంటారు ఎంబడి, ముఖ్యమంత్రి దింపిన ఎంబడి ఎవరు ఉండరు, ఇంటికాడ కూడా ఎవరు ఉండరు, సొంత మనుషులు తప్ప. సొంత మనుషులు అంటే కూడా ఆయనతో డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు తప్ప కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు కూడా ఓరు. మనం నల్లారి కిరుకు వాడిని చూస్తాం, ఆయన కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. వాళ్ళ ఇంటికాడ ఒకప్పుడు జనాలు పొద్దుగాల పోయి రాత్రి దాకా వెయిట్ చేసేవాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు. ఇప్పుడు ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఓరు. సేమ్ అట్లే ఉంటుంది కాంగ్రెస్లో. ఎవరైనా సరే ముఖ్యమంత్రిగా ఉన్న రోజులే వాల్యూ ఉంటుంది, ముఖ్యమంత్రి పోతే వేరే ఉంటుంది. కానీ ఇక్కడ మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఒక మెట్టు, ప్లస్ మళ్ళీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడా అనే రెండు. ఈ పాయింట్స్లో ఆయన సేఫ్ జోన్ కోసం బీజేపీలో చేరితే ఇక ఎవరు ఎలాంటి కేసులు పెట్టరు. కొంత మనం ఎన్రోల్ చేసిన తప్పులో పాపాలో ఏమైనా ఉండొచ్చు కాక, వాటన్నిటికీ బీజేపీలో చేరితే ఒక షెల్టర్ దొరుకుతుంది, ఒక గొడుగులాగా బీజేపీ అడ్డం పడుతుంది అనేది ఒక కన్సర్న్ ఉండొచ్చు ఉంటే బహుశా. కానీ బీజేపీ కూడా రేవంత్ రెడ్డి అవసరం ఉందా బీజేపీకి అనేది ఒక పాయింట్. కాకపోతే బీజేపీలో నిజంగా కూడా ఎప్పటి నుంచో మనం బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, ఇంకా చాలామంది ప్రెసిడెంట్గా పనిచేసినారు, చాలామంది ఉన్నారు. కానీ బీజేపీ వర్కౌట్ కాలేదు, బీజేపీ ఎక్కడ గెయిన్ కాలేదు తెలంగాణలో. అందుకే కనీసం సెకండ్ ప్లేస్ కూడా లేదు, సెకండ్ ప్లేస్ అన్న వచ్చే పొజిషన్ రాలేదు. కానీ ఒక రెడీమేడ్ లీడర్ కావాలి బీజేపీకి, రెడీమేడ్ ఉన్నోడు కావాలి, డబ్బులు ఉన్నోడు కావాలి. ఆ డబ్బులు ఉన్నోళ్ళు అంటే రేవంత్ రెడ్డి వస్తాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వస్తాడు, అందరు వస్తారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా సేఫ్ జోన్కు పోక తప్పదేమో, అట్లాంటి పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. కాబట్టి బీజేపీ కూడా ఇట్లాంటి ఒక లీడర్ వస్తే, ఈ రేవంత్ రెడ్డి ముఖం చూస్తే ఓట్లు వేయరు, కాంగ్రెస్కే ఓట్లు వేయరు, ఆయన బీజేపీ అయితే ఓట్లు వేస్తారా? కానీ ఒక లీడర్ కావాలి వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడున్న లీడర్లు ఎవరు కూడా సరిపోరు అనే దానిలో ఉన్నారు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ దీనిపైన అసలు రేవంత్ రెడ్డి స్టెమినా అయ్యింది. అసలు ఎవరన్నా ఎమ్మెల్యేలు ఉన్నారా రేవంత్ రెడ్డి వెనుక? కొంతమంది చెప్తారు 15 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్లో ఉన్నారు, కొత్త ఎమ్మెల్యేలు. వాళ్ళు టైం వచ్చినప్పుడు సందర్భం బట్టి వస్తారు, వాళ్ళు ఎప్పుడంటే అప్పుడే వస్తారు, అంత రేవంత్ రెడ్డి చేతిలో ఉంది అని కొంతమంది గుసగుసలు మాట్లాడుకుంటుంటారు. కానీ అసలు 15 మంది ఎమ్మెల్యేలు ఉన్న రేవంత్ రెడ్డి ఎంబడి సీతక్క కూడా రేవంత్ రెడ్డి ఎంబడి పోయే అవకాశాలు చాలా తక్కువ అని చాలామంది మాట్లాడుకుంటారు. అందరూ మాట్లాడుకున్నప్పుడు అసలు ఎవరున్నారు, ఏ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన ఎంబడి ఓనికి? మరి ఆ ఎమ్మెల్యేలు లేకుండా బీజేపీ పోయి ఆయన బీజేపీకి ఎట్లా స్ట్రెంత్ అవుతాడు? అసలు బీజేపీ రేవంత్ రెడ్డిని తీసుకొని ఏం గెయిన్ అవుతుంది? రేవంత్ రెడ్డి మీదే మంచి అభిప్రాయం లేనప్పుడు జనాలకి బీజేపీ తీసుకుంటే అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు ఈయన ఎంబడి, ఏం కథ అని ఎంక్వైరీ చేస్తే చాలా నామినల్ మెంబర్స్, అంతా 2-3 తప్ప ఎవరు కనిపిస్తలేరంట రేవంత్ రెడ్డి ఎంబడి ఎమ్మెల్యేలు. నిన్న మనం చూసినాం కదా, మహేష్ కుమార్ గౌడ్తో పంచాయతీ అయితే చాలామంది మహేష్ కుమార్ గౌడ్కి సపోర్ట్ చేసిండ్రు, మహేష్ కుమార్ గౌడ్కి ఫోన్లు చేసి సింపతి తెలిపిండ్రు. మహేష్ కుమార్ గౌడ్కు దీనివల్ల కొంచెం పెరిగింది ప్రెస్టేజ్ పార్టీలో. మొన్నటిదాకా లేని మహేష్ కుమార్ గౌడ్ కొత్తగా కనిపిస్తున్నాడు పార్టీలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తే నిలబడ్డాడు అని. కాబట్టి రేవంత్ రెడ్డి వ్యవహారం కొంత డిఫరెన్స్గా కనిపిస్తుంది. ఇవన్నీ ఢిల్లీకి చేరడంతోన ఢిల్లీ వాళ్ళు కొంత లింక్స్ కట్ చేయడము, తర్వాత రేవంత్ రెడ్డి మూవ్మెంటు కొంచెం క్లారిటీ వస్తుండడం. రేవంత్ రెడ్డి ఉండడు కాంగ్రెస్లో, ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆర్ఎస్ఎస్ దానిలో బీజేపీ ఆ బెల్ట్లో ఉన్న మనిషే. అందరూ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ ఉన్నాడు కదా, సువేంద్ర అధికారి అవుతాడు రేవంత్ రెడ్డి అని మాట్లాడుతున్నాడు. ఒక బీజేపీ ఎంపీ మాట్లాడుతున్న మాటలు అవి. మరి బీజేపీ ఎంపీ మోడీతో కలిసి ఉండడేమో, మోడీ పిలిస్తే ఎవరైనా రాకుండా ఉంటారా అని మాట్లాడింది ధర్మపురి అరవింద్. మరి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు, రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నప్పుడు, రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తున్నప్పుడు, బీజేపీ ఇంత స్మూత్గా ప్రభుత్వాన్ని మా ప్రభుత్వమే అనుకునే స్టేజ్లో వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నప్పుడు, అసలు బీజేపీల విషయంలో రేవంత్ రెడ్డి చాలా మా పార్టీ బీజేపీ అన్నట్లుగా వ్యవహరిస్తుండడము, ఒక పెద్ద మైనర్ రేప్ కేసులో కూడా తప్పించే ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి నెక్స్ట్ బీజేపీ అని అనుకునే వాళ్ళకు, మాట్లాడుకునే వాళ్ళకు ఒక పెద్ద ఆదరణలాగా మారింది. ప్లీజ్ సబ్స్క్రైబ్.